గుండె నిండా గుడిగంటలు టుడే ఫిబ్రవరి 4th ఎపిసోడ్. రోహిణి గతాన్ని లేఖలో అందించిన వర్ధన్, ప్రభావతికి చూపించిన మనోజ్. రోహిణి కథ వేరు, ఆమె ప్రస్తుతం బతుకుతున్న జీవితం వేరు. ఆ గతం మొత్తం ఊరెళ్ళి మరీ ఊరిలో విచారించి మరీ తెలుసుకున్న వర్ధన్. ఆ రోజు నుంచి రోహిణిని బ్లాక్మెయిల్ చేయడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో జైలుకు వెళ్ళిన వర్ధన్తో సమస్య కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనోజ్, ప్రభావతులకు అజ్ఞాత లేఖలు రాస్తూ రోహిణిని వణికిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలు, మీనా ఇద్దరూ సుగుణమ్మ ఇంటికి వెళ్తారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పలకరించడంతో పాటు రవి ఇచ్చిన లడ్డూలు చిట్టి కోసం అని చెప్పి అందిస్తుంది మీనా. ఆ తరువాత చింటూ, దత్తత గురించి మరోసారి కోరుతారు సుగుణమ్మను మీనా, బాలులు. దాంతో సుగుణమ్మ, వాడిని పెంచానే కానీ వాడి మీద హక్కు నాకు లేదు, కన్నతల్లికే ఉంటుంది, అందుకే తననే మరోసారి అడుగుతాను, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటుంది. దాంతో బాలు, మీనా సరే అమ్మ వెళ్ళొస్తాం, చింటూ విషయంలో ఏదొక నిర్ణయం త్వరగా తీసుకోండి, వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో రోహిణికి కాల్ చేస్తుంది సుగుణమ్మకు. బాలు, మీనలు వచ్చారు, చింటూని దత్తత ఇవ్వమని మళ్ళీ అడిగారు. వాడిని పెంచిన దానిగా నాకు కూడా వాడి మీద హక్కు ఉంటుంది, నువ్వు ఎలాగో పట్టించుకుంటున్నావన్న నమ్మకం లేదు, నా ఆరోగ్య పరిస్థితి చూస్తే నాకే తెలియడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో బాలు, మీనాలకి చింటూని దత్తత ఇవ్వడం మంచిదని నాకు కనిపిస్తుంది అని ఖచ్చితంగా చెప్పేస్తుంది సుగుణమ్మ. బిత్తరపోయిన రోహిణి, అలా చెయ్యొద్దు అని నాకు కొంచెం టైం కావాలి అని కోరుతుంది. ఇక విద్యతో కలిసి రోహిణి తను ఉండే దగ్గరలో మంచి స్కూల్కి వెళ్ళి చింటూకి స్కూల్లో సీట్ కావాలని కోరుతుంది. కావలసిన డబ్బులు కట్టడానికి సిద్ధమవడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇస్తుంది. దాంతో వెంటనే రోహిణి తల్లి సుగుణమ్మకు కాల్ చేసి, అమ్మ మనం చింటూ నువ్వు ఇక నాకు దగ్గరలో చేసేలా చేస్తున్నాను, చింటూకి మంచి స్కూల్లో సీట్ దొరికింది, ఇక దత్తత గురించి మర్చిపో అంటూ ధైర్యం చెబుతుంది. దాంతో సుగుణమ్మ చాలా సంతోషిస్తుంది. మరోవైపు బాలు, మీనా ఇంటికి వచ్చేస్తారు. మీనా చేసిన వంటకాలు రుచి చూసి శృతి అదిరిపోయింది అంటూ మెచ్చుకుంటుంది. వాళ్ళిద్దరి స్నేహం చూసి సత్యం మురిసిపోతాడు. తోడి కోడల్లా కాకుండా అక్క చెల్లెల్లా ఉన్నారు, సంతోషం అంటాడు మీనా శృతిలను మెచ్చుకుంటూ. ఇక మరోవైపు కమింగ్ అప్లో అసలు ట్విస్ట్ ఉంటుంది. మనోజ్కి మరో లేఖ వచ్చింది. అది తను చదివి తల్లిని ఒంటరిగా పైకి పిలిచి ఆ లేఖను ప్రభావతి చేతిలో పెడతాడు. రోహిణి గతం గురించి వాడికి తెలుసంటమ్మా, అయితే రోహిణి మనకు తెలియకుండా ఏదో నిజాన్ని దాచిపెడుతుందని నాకు అనుమానం, అదేంటో మనం కనిపెట్టాలి అని చెబుతాడు మనోజ్ కంగారుగా. అప్పుడే ప్రభావతి కూడా ఆ లేఖ తీసుకొని చదువుతుంది. మీ కోడలు రోహిణి గతం మొత్తం నాకు తెలుసు అని అందులో ఉంటుంది. అది చదివి ప్రభావతి షాక్ అవుతుంది. విషయం ఏంటని అడుగుతుంది. ఎవరో నాకు లేఖ రాసి ఇచ్చారు, నీ గతం మొత్తం వాడికి తెలుసంట, వాడు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి వస్తుంటాడంట అని చెబుతాడు మనోజ్ రోహిణితో. దాంతో రోహిణి బిక్కముఖం వేస్తుంది. అంటే ఇది ఆ ఏపీ వర్ధన్ గాడి పనేనా అని మనసులో అల్లాడుతుంది రోహిణి. మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.